అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో 258వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనం 7వ అధ్యాయంలో 16వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభించండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అద సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ 15. నమాం దృష్కతినో మూఢః ప్రపద్యంతే నరాధమః మాయాం యాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. జయ గురుదేవా. డిసజ్ఞ ఎస్ గురుగారు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. తర్వాత చెప్పే వాళ్ళని బాగా వినండి. మీరు మళ్ళీ చెప్పాలి. బాగా నెక్స్ట్ చెప్పే వాళ్ళు వినండి. ఓకే. నంబర్ 2 కానమ్మా. నా పేరు నిత్య హరిప్రియ. నమస్కారం గురుగారు. నా పేరు నిత్య హరిప్రియ. వెరీ గుడ్. చెప్పు. దైవీ ఏష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. వెరీ గుడ్ నాయన. ఇది 7వ అధ్యాయం 14వ శ్లోకం నేర్చుకున్నారు. 15 పోయిన వారం చెప్పాం, మీరు రాలేదు. అదేమన్నా ఇంట్లో నేర్పారా లేదా? నేను రాలేదు గురుగారు. నిత్య హరిప్రియ, నువ్వు పోయిన వారం ఆబ్సెంట్ కదా? అవును గురుగారు. రైట్. ఇంకా అది మీరు ఇంట్లో నేర్చుకోవాలి. ఇంకా సరే గురుగారు. రైట్. నంబర్ 3. నమస్కారం గురుగారు. నా పేరు హిమాయిక సహస్ర. నేను 1వ తరగతి చదువుతున్నాను. రైట్. దైవీ హేష గుణమయి మమ మాయా దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. వెరీ గుడ్. మీరు కూడా 15వ శ్లోకం నేర్చుకోవాలి. సరే గురుగారు. రైట్. నెక్స్ట్ నంబర్ 4. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి గురువు గారు. శ్లోక నంబర్ 15. శ్రీ భగవానువాచ నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయా ప్రసృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. సౌమ్య శ్రీలక్ష్మి కూడా ఇంకా సరిగా ప్రాక్టీస్ చేయలేదు. డిసగ్న సౌమ్య శ్రీలక్ష్మి మరొకసారి చెప్పాలి మీరు. నెక్స్ట్ నంబర్ 5. గౌతమి సాయిప్రియ. గౌతమి సాయిప్రియ లేదు గురువు గారు. రైట్. నెక్స్ట్ సైదు దేవయామని. నమస్కారం గురువు గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అద సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 15. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. ఇలా చెప్పాలి. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు డిసగ్న సౌమ్య. ఎస్ గురువు గారు. మీరు ఇలా చెప్పలేకపోయింది.
డిసగ్న లక్ష్మి మీరు సరిగా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని నిత్య హరిప్రియకు నేర్పిస్తాను చూడండి. ఓకే గురు. అంటే ఇప్పుడు నిత్య హరిప్రియ రాలేదు, మీరు వచ్చినారు, రెండు సమానంగా ఉంది. అట్లా నేను రాలేదు గురువు గారు పోయిన ఆదివారం. రాకపోతే ఎట్లా? రాలేదు ఒకటి, మళ్ళీ రాకుండా మరి సరిగ్గా చెప్పలేదు రెండోది. సౌమ్య నువ్వు వచ్చావమ్మా? సౌమ్య డిసగ్న ఇద్దరే ఉన్నారు. మరి సౌమ్య ఎందుకు సరిగ్గా చెప్పలేదు? మళ్ళీ చెప్పేసారి. ఎస్ గురువు గారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాతమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. రైట్. ఏది ఇలా చెప్పమ్మా, డిసగ్న ఇలా చెప్పు. డిసగ్న ఎస్ గురువు గారు. చెప్పు, అలా చెప్పు చూద్దాం. నమాం దృష్టినో మూఢాః ప్రపద్యంతే ఓకే గురువు గారు. నమాం దృష్టినో దృష్కులు కాదమ్మా. ఇప్పుడు నువ్వు రాకపోతేనే రాలేదని చెప్పాలి, కానీ నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తావు, సరిగా చెప్పకపోతే ఎట్లా? రాకపోతే మళ్ళీ నేర్చుకో. ఓకే గురువు గారు. ఇప్పుడు చెప్తాను, నేర్చుకుంటావా? ఎస్ గురువు గారు. నీకు చెప్తూ ఉంటాను. నిత్య హరిప్రియ, హేమానిక గమనించండి. రైట్. కమాన్. శ్రీ భగవానువాచ నమాం దుష్కృతినో మూఢాః. నమాం దుష్కృతినో మూఢాః. చూడమ్మా, దుష్కృతి దాకు రావతిస్తున్నారు మీరు, కాదు దుష్కృతి. నమాం దుష్కృతినో మూఢాః. మళ్ళీ దాకు రావతిస్తావటమ్మా. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః. మాయయాపహృత జ్ఞానాః. మాయయా అపహృత జ్ఞానాః. అపహృత జ్ఞానాః. మాయయా అపహృత జ్ఞానాః. మాయయాపహృత జ్ఞానాః. ప్రపద్యంతే కదమ్మా, కానీ మాయయా అపహృత జ్ఞానాః. ఆసురం భావమాశ్రితాః. నమాం దుష్కృతినో మూఢాః. ప్రపద్యంతే నరాధమాః. మాయయాపహృత జ్ఞానాః. అపహృత ఆసురం భావమాశ్రితాః. అట్లా చెప్పాలి. ఈసారి మళ్ళీ ఆ చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాను, గమనించమ్మా. చెప్పొచ్చు నేను. నమాం దుష్కృతినో మూఢాః.
అటు కాదమ్మా. నమాం నమాం దుష్కృతినో మూఢాః. నమాం దుష్కృతినో మూఢాః. అది కుదరదమ్మా, కుదరదు. నేను వాళ్ళకి చెప్తాను, మళ్ళీ బాగా గమనించు. ఓకే గురుగారు. దుష్కృతి చెప్తావు, మళ్ళీ దురువు చెప్తావు. దుష్కృతి చెప్పు. దుష్కృతి. మరి రన్నింగ్ లో నీకు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి చెప్తాను, కొంచెం నిదానం గమనించి మళ్ళీ చెప్తూ. ఓకే గురుగారు. నిత్య హరిప్రియ, ఎస్ గురుగారు. మీరు పోయిన వారం రాలేదు కదా, అది ఇప్పుడు నేర్చుకుందాం. అలాగే గురుగారు. కమాన్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ నమాం నమాం దుష్కృతినో దుష్కృతినో మూఢాః. మూఢాః. నమాం దుష్కృతినో మూఢాః. నమాం దుష్కృతిః మూఢాః. నమాం దుష్కృతినో మూఢాః. నమాం దుష్కృతిః మూఢాః. ప్రపద్యంతే ప్రపద్యంతే నరాధమాః. నరాధమాః. ప్రపద్యంతే నరాధమాః. ప్రపద్యంతే నరాధమాః. నమాం దుష్కృతినో మూఢాః. నమాం దుష్కృతిః మూఢాః. ప్రపద్యంతే నరాధమాః. ప్రపద్యంతే నరాధమాః. మాయయా మాయయా అపహృత జ్ఞానాః. ప్రపద్యంతే హానానా. కదమ్మా, అపహృత అపహృత జ్ఞానాః. జ్ఞానాః. అపహృత. అపహృత జ్ఞానానా. వెరీ గుడ్. మాయయాపహృత జ్ఞానాః. మాయయా కృత జ్ఞానానా. సరే, మాయయాపహృత జ్ఞానా. మాయయా కృత జ్ఞానానా. మాయయా మాయయా అపహృత జ్ఞానా. అపహృత జ్ఞానాయ. వెరీ గుడ్. యా లేదు. మాయయా మాయయా అపహృత అపహృత జ్ఞానా. జ్ఞానా. అపహృత జ్ఞానా. అపహృత జ్ఞానా. అపహృత అపహృత జ్ఞానా. మాయయాపహృత జ్ఞానా. మాయయా కృత జ్ఞాన. వెరీ గుడ్. మాయయాపహృత జ్ఞానా. మాయయా కృత జ్ఞాన. ఆసురం ఆసురం భావమాశ్రితాః. భావమాశ్రితాః. వెరీ నైస్. నమాం దుష్కృతినో మూఢాః. నమాం దుష్కృతిః మూఢాః. ప్రపద్యంతే నరాధమాః. ప్రపద్యంతే నరాధమాః. మాయయాపహృత జ్ఞానా. మాయయా కృత జ్ఞాన. ఆసురం భావమాశ్రితాః. ఆసురం భావమాశ్రితా. వెరీ గుడ్. ఇప్పుడు హేమానిక సహస్రాక్ నేర్పిస్తాను, చూడండి. ఎస్ గురుగారు. హేమానిక, ఎస్ గురుగారు. కమాన్ కమాన్. నమాం నమాం దుష్కృతినో దుష్కృతినో మూఢాః. మూఢాః. దుష్కృతినో మూఢాః. దుష్కృతినో మూఢాః. నమాం దుష్కృతినో మూఢాః. నమాం దుష్కృతినో మూఢాః. ప్రపద్యంతే ప్రపద్యంతే నరాధమాః. నరాధమాః. ప్రపద్యంతే నరాధమాః. ప్రపద్యంతే నరాధమాః. మాయయా మాయయా అపహృత జ్ఞానా. అపహృత జ్ఞాన. అపహృత అపహృత జ్ఞానా.
జ్ఞాన అపహృత జ్ఞాన అపహృత అపహృత జ్ఞాన వెరీ గుడ్ మాయయాపహృత జ్ఞాన మాయా అపహృత జ్ఞాన ఆసురం ఆసురం భావమాశ్రితాః. భావమాశ్రితాః. వెరీ నైస్. అమ్మగారు ఇంకా నేర్పిస్తారు బాగా, ఓకేనా? సరే గురుగారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు డిసగ్న ఇప్పుడు చెప్పమ్మా. డిసగ్న ఎస్ గురుగారు. ఇప్పుడు ప్రయత్నించండి. ఓకే గురుగారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మయాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. మయా కాదమ్మా, మాయయా మాయయా అపహృత జ్ఞాన. అపహృత జ్ఞాన మాయయాపహృత జ్ఞాన మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. ఆసురం భావమాశ్రితాః. సౌమ్య కరెక్ట్ గానే చెప్పారు. 5 మంది ఉన్నారు ఈ క్లాస్ లో. నెక్స్ట్ గురుగారు. అమ్మ చెప్పండి. ఎవరు చెప్పాలి గురుగారు? ఇప్పుడు క్లాస్ లో 5 మంది ఉన్నారు. ఎస్ గురుగారు. ఇప్పుడు నేను ఇది 16వ శ్లోకాన్ని నేర్పుతాను, అందరూ కూడా వారికి నేర్పుతున్నట్టుగా భావించండి. ఓకే గురుగారు. దేవయామని వింటున్నారా? ఎస్ గురుగారు. నేను వాళ్ళకి చెప్పేటప్పుడు ప్రొనౌన్సియేషన్ తెలుసుకోండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గురుగారు. ఎవరు ఇప్పుడు? హేమానిక సహస్రాన, నిత్య హరిప్రియానా? ఎస్ గురుగారు. గురుగారు ఎవరు నేర్చుకుంటారు? నేను ఏం పేరు? హేమానిక సహస్ర. వెరీ గుడ్, కమాన్. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాను వాచ. ఇప్పుడు మనం 7వ అధ్యాయం 16వ శ్లోకం నేర్చుకుంటున్నాం. సరే గురుగారు. కమాన్. చతుర్విధ. చతుర్విధ. మిగతా వాళ్ళు గుమ్మనండి. హేమానిక మాత్రమే, అందరూ మ్యూట్ అవ్వండి. మిగతా మ్యూట్ లో ఉండండి. హేమానిక మాత్రం ఉంటే చాలు. కమాన్. చతుర్విధ చతుర్విధ భజంతే. భజంతే. చతుర్విధ భజంతే మాం. చతుర్విధ భజంతే మాం. చతుర్విధ భజంతే మాం. చతుర్విధ భజంతే మాం. జనాః జనాః సుకృతినోర్జున. సుకృతినోర్జున. వెరీ గుడ్. ఆర్తో ఆర్తో జిజ్ఞాసు. జిజ్ఞాసు. ఆర్తో జిజ్ఞాసు. ఆర్తో జిజ్ఞాసు. అర్ధార్థి అర్ధార్థి. జ్ఞాని. జ్ఞాని. ఆర్థో జిజ్ఞాసు. ఆర్తో జిజ్ఞాసు. అర్ధార్థి జ్ఞాని చ. అర్ధార్థి జ్ఞాని చ. భరతర్షభ. భరతర్షభ. ఇప్పుడు భావం కూడా నేను హేమానిక సహస్రకే చెప్పాలనుకుంటున్నాను. సరే తెలుసుకుంటారా? గురుగారు. తెలుసుకుంటారా? తెలుసుకుంటాను గురుగారు. చతుర్విధ అంటే 4 రకాలమ్మా. చతుర్విధ అంటే ఎన్ని రకాలు? 4 విధాలు. 4 విధాల. జనాహ అంటే జనులు. జనాహ అంటే జనులు. జనులు అంటే మనుషులు. సరే గురుగారు. మనం పోయిన శ్లోకంలో మాయయ అన్నప్పుడు వాళ్ళు ఒక 4 రకాల రాక్షసులని గురించి ఇంతకుముందు శ్లోకంలో తెలుసుకున్నాం. సరే గురుగారు.
ఇప్పుడు 4 రకాల మంచి వాళ్ళని గురించి తెలుసుకుంటాం. 4 రకాల మంచి వాళ్ళు ఎవరు? 4 రకాల మనుషులు మంచిది. మంచివాళ్ళు. మంచివాళ్ళు. సుకృతి అంటే సుకృతులు అంటే మంచివాళ్ళు. Come on. వాళ్ళ నలుగురు ఎవరంటే నెంబర్ 1 ఆర్తులు, చెప్పు. ఆర్తులు. నెంబర్ 2 జిజ్ఞాసులు. జిజ్ఞాసులు. అర్ధార్థులు. అర్ధార్థులు. జ్ఞానులు. జ్ఞానులు. అంటే ఈ 4 రకాల మంచి వాళ్ళు. మాం అంటే భగవంతుని. మాం అంటే భగవంతుని. ఏం చేస్తున్నారంటే భజంతే. భజంతే అంటే పూజిస్తున్నారు. భజంతే అంటే పూజిస్తున్నారు. పూజిస్తున్నారు, లేకపోతే ఏమంటారు, భజన చేస్తున్నారు, లేకపోతే తలుస్తున్నారు, లేకపోతే అనుకుంటున్నారు. మనసులో ఈ 4 రకాల వాళ్ళు భగవంతుణ్ణి మరి పూజిస్తున్నారు. ఎవరు 4 రకాలు? ఎవరు? కమాన్. ఆర్తో. ఆర్తో. జిజ్ఞాసు. జిజ్ఞాసుడు. అర్ధార్థి. అర్ధార్థి. జ్ఞాని. జ్ఞాని. కమాన్. ఇప్పుడు ఒకసారి శ్లోకం చూద్దామా? ఎస్ గురుగారు. చతుర్విధా భజంతే మాం. చతుర్విధా భజంతే మాం. చతుర్విధా భజంతే మాం. చతుర్విధా భజంతే మాం. జనాః సుకృతినోర్జున. జనాది సుకృతనోర్జున. జనాః సుకృతినోర్జున. నోర్జున. సుకృతినోర్జున. ఆర్తో. ఆర్తో. జిజ్ఞాసు. జిజ్ఞాసుడు. అర్ధార్థి. అర్ధార్థి. జ్ఞానీ చ. జ్ఞాని చ. భరతర్షభ. భరతర్షభ. ఏం లేదమ్మా, భరతర్షభ అంటే ఓ హేమానికా సహస్ర అని అర్థం. ఓకే గురుగారు. నెక్స్ట్ ఇంకెవరు నేర్చుకుంటారు ఇప్పుడు? నేను గురుగారు. నిత్య హరిప్రియనా? అవును గురుగారు. వెరీ గుడ్. కమాన్. చతుర్విధా భజంతే మాం. చతుర్విధా భజంతే మాం. జనాః సుకృతినోర్జున. జనాః సుకృతినోర్జున. ఆర్తో. ఆర్తో. జిజ్ఞాసు. జిజ్ఞాసు. అర్ధార్థి. అర్ధార్థి. జ్ఞానీ చ భరతర్షభ. జ్ఞాని భరతర్షభ. జ్ఞానీ చ. జ్ఞాని చ భరతర్షభ. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మీకు అమ్మగారు నేర్పిస్తారు, మీరు నాకు వాట్సాప్ లో 2 రోజుల్లో చెప్పేయండి. అలాగే గురుగారు. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ దేవయామ్ని. ఎస్ గురుగారు. మిగతా వాళ్ళంతా మ్యూట్ లో ఉండండి. చూడమ్మా, మనం పోయిన వారం రాక్షసులు 4 రకాలుగా పూజించినప్పటికీ వాళ్ళు మొదటి నన్ను చేరలేరు అన్నారు. ఎస్ గురుగారు. మరి మీరు ప్రశ్న కూడా అడిగారు అనుకుంటావా పోయిన వారం? అద్భుతమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మరి ఎప్పటికీ చేరలేరా, వాళ్ళ గతి ఏంటి, అటువంటి మనుషులకి ముక్తే లేదా అని కూడా అడిగారు. ఎస్ గురుగారు. అటువంటి వాళ్ళకి ముక్తే లేదా అని మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏమంటాను, దాన్ని అవగాహన చెందిన విధం కూడా మీకు చెప్పాను. మనలో అటువంటి రాక్షస ప్రవృత్తి కలిగి ఉండకూడదని, మాయలో మనం ఉండకూడదని అటువంటి శ్లోకాన్ని మనకు భగవద్గీతలో రాయబడినట్లు మనం చెప్పుకున్నాం. కాబట్టి రాక్షసులు వేరుగా, మరి దేవతలు వేరుగా అనేది దాన్ని ఏమంటాం, వ్యవహారార్థం. ఉదాహరణకి చూద్దాం. ఇంకో పద్యం వచ్చా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఇప్పుడు కోపము శత్రువుగాను, శాంతము రక్షగాను తనకే పనిచేస్తుంది, వేరే వాళ్ళకి కాదు కదా.
ఎస్ గురువు గారు. ఇప్పుడు చూద్దాం. తన సంతోషమే తర్వాత రాదు గురువు. తన సంతోషమే స్వర్గము. ఆ, ఎవరికి స్వర్గము? తన సంతోషమే తనకే స్వర్గం. అది సంతోషపడే వాడికి మాత్రమే. ఉమ్, ఇంపార్టెంట్. తన సంతోషమే ఎవరికి స్వర్గం తనకే. అంటే సంతోషపడుతున్న వాడికి. ఉమ్, తన దుఃఖమే నరకం. ఉమ్, అదెవరికి? తనకే గురువు గారు. దీన్ని బట్టి స్వర్గ నరకాలు అనేది ఒకదానికొకటి వ్యతిరేక పదాలు అయినా ఆ రెండు ఒక్క వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి నుంచి వచ్చిన భావమే. ఉమ్, ఈ విషయాన్ని మనం పోయిన వారం మీరు అడిగిన ప్రశ్న ద్వారా నేను అవగాహన చెందాను. అంటే మాయలో మనం ఉండరాదని, మాయాతీతంగా మొదటి నేను తెలిసి ప్రవర్తించాలని మీ వల్ల నేను తెలుసుకున్నాను పోయిన వారం. మరి 4 రకాలుగా రాక్షసులు అంటే నర అధములు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞానాః. ఆసురం అంటే రాక్షస తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు 4 రకాలుగా మాయ చేత ఆవరించబడి ఉండడం చేత వాళ్ళు ఎవరు? దుష్కృతులు, మూఢులు, నరాధములు గనుక వాళ్ళు మొదటి నన్ను తెలుసుకునేవి లేదు. ఉమ్, మనం ఇప్పుడు ఆ గుణంలో ఉండకుండా ఎస్ గురువు గారు. ఇంకొక ఈసారి నలుగురు చెప్తా, వీళ్ళు మంచి వాళ్ళు నలుగురట, ఉమ్, వాళ్ళు చెడ్డ వాళ్ళు నలుగురు, వీళ్ళు మంచి వాళ్ళు నలుగురు అంటే అట్లా మరి 2 రకాలుగా ఉంటారంటే కాదు. ఉమ్, భగవద్గీత ఎప్పుడు కూడా ఏకభావాన్ని తెలియజేస్తుంది. ఉమ్, ఎస్ గురువు. ద్వంద్వ భావాన్ని గురించి ద్వంద్వం వచ్చి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఉమ్, మరి ఏకభావాన్ని తెలియజేసేది ఎలా అంటే మనకు గురువు కావాలి. అయితే దానికి సత్తా కలిగినటువంటి, అది అర్థం చేసుకున్నటువంటి గురువు వచ్చి మనకు చెప్తాడు. ఉమ్, ఏమనంటే చున్నాయన ఈ విధంగా మాయ చేత ఆవరించబడినటువంటి మనసు కలిగిన వాళ్ళు 4 రకాలుగా ప్రవర్తించి మూర్ఖులు, వాళ్ళు నన్ను ఖచ్చితంగా చేరలేరు ఉమ్, అని చెప్పేశారు మనకు. ఎస్ గురువు గారు. మరి ఎవరు ఖచ్చితంగా చేరతారు అంటే ఇప్పుడు ఈ రోజు చెప్పబోయేటట్టుగా మనం ప్రవర్తిస్తే ఎప్పుడో ఒక రోజుకి మనం మొదటి నన్ను తెలిసే వీలుంది అని అర్థం. ఉమ్, ఇది 7వ అధ్యాయంలో కీలకమైన శ్లోకం. ఉమ్, ఓకే గురువు గారు. కాబట్టి భరతర్షభ అంటే ఓ దేవయామిని, ఉమ్, మరి భరతర్షభ అంటే ఓ దేవయామిని, అర్జున అంటే ఓ అమ్మాయి ఉమ్, ఎస్ గురువు గారు. అంటే చదువు వింటున్నటువంటి వారిని ఉద్దేశించింది. ఉమ్, భరతర్షభ అంటే మరి తనలో తాను రమించేటువంటి జ్ఞానానికి ఉత్సుకత కలిగినటువంటి దేవయామిని. గురువు మొదటి నన్ను తెలుసుకోగోరుతున్న దేవయామిని. ఉమ్, అంటే భారతీయుడు అంటే అదేనమ్మా, భరత ప్లస్ వృషభ ఉమ్, రాసుకోండి. భరత ప్లస్ ఎస్ గురువు గారు. వృషభ. భరతర్షభ అంటే ఓ దేవయామిని అని అర్థం. ఉమ్, ఎలాగో చెప్తాను. భరతర్షభ అంటే భరత అంటే చెప్తాను చూడమ్మా. భా అంటే వెలుతురు, ఉమ్, ఓకే గురువు గారు. భా అంటే మొదటి నేను యొక్క ప్రకాశం. ఉమ్, భా అంటే మొదటి నేను యొక్క స్వయం ప్రకాశం. ఉమ్, రెండవ నేను కూడా స్వయం ప్రకాశమే, మాయ. ఎస్ గురువు గారు. మొదటి నేను స్వయం ప్రకాశమే, మాయాతీతం, ఉమ్, నిత్యము, సత్యము, శాశ్వతము. ఉమ్, కాబట్టి భరతర్షభ అంటే భరత ప్లస్ వృషభ. ఉమ్, భరత అంటే భా అంటే మొదటి నేను అయినటువంటి నిత్య సత్య శాశ్వతమైన ప్రకాశంలో. ఉమ్, రతి అంటే తనకు తానే రమిస్తున్నటువంటి స్థితి కొరకు. వృషభ అంటే మొదటి నేనులోనే రమించాలనుకుంటున్నటువంటి ఓ దేవయామిని అని అర్థం. రమించడం అంటే గురువు. భారతీయత అంటే మొదటి నేనులో రమించడం, రమించుట అంటే అర్థం చెప్తానమ్మా. ఎస్ గురువు.
చెప్తాను, వ్యుత్పత్తి రాసుకోండి. రమయతి ఇది రమంతః. గురుగారు రమయతి. రమయతి ఉమ్, ఇది రమంతః. ఇది రమంతః ఇది సంస్కృతంలో వ్యుత్పత్తి అమ్మ. ఎస్ గురుగారు. రమయతి ఇది రమంతః అంటే మీకు మరొక ఇది వాణి, భగవద్వాణి వినిపిస్తాను. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః అన్నారు. విన్నారా? ఎస్ గురుగారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః అన్నారు. అంటే ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు రమిస్తుంటారు. ఉమ్, రమించుట అంటే రెండవది లేనటువంటి దాన్ని తెలిసినప్పుడు ఉండేదాన్ని రామము అంటారు. రమ ఉమ్, అంటే మొదటి నేనులో నిత్య సత్య శాశ్వతంలో ఉండడమే రమించడం. ఉమ్, అది రమమే. అది అదే రాముడు. ఉమ్, దాని రామం అంటారు. దానికి విరామం ఉండదు. ఓకే గురుగారు. రామం అంటే మొదటి నేనులో రమిస్తున్నటువంటి ఓ దేవయామిని అని అర్థం. ఉమ్, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నిద్రపోతే బాగుంటుందని ఇప్పుడు అనుకునేటప్పుడు నిద్ర మీకంటే వేరుగా ఉంది. ఎస్ గురుగారు. మీరు గాఢంగా నిద్రలో ఉండేటప్పుడు మీలో మీరు రమిస్తుంటారు, అది మీకు తెలియదు. ఉమ్, గాఢ నిద్రలో మీలో మీరు రమిస్తుంటారు, ఏ- అది మీకు తెలియదమ్మా. ఎందుకంటే దేవయామిని అక్కడ లేదు కదా. ఉమ్, గాఢ నిద్రపోయేటప్పుడు దేవయామిని అక్కడ ఉండదు ఉమ్, కాబట్టి తెలీదు. అదే గన గురుబోధ సమయంలోనే ఆ స్థితికి మీరు అవగాహన చెందారనుకోండి, ఉమ్, మీకు దేవయామిని తెలియదు. ఉమ్, మొదటి నేనుకి బాగా గమనించండి, మొదటి నేనుకు దేవయామిని తెలియదు. ఎస్ గురుగారు. దేవయామిని మొదటి నేనుకు తెలియదు. ఉమ్, అర్థమైందా? అది ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మీరు చెప్పిన భావంలో తెలుసుకున్నాను. మాయలో మునిగిన వాడికి మొదటి నేను తెలియబడదని చెప్పారు భావం మీరు. ఎస్ గురుగారు. అందులో నుంచే మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ మొదటి నేను తెలుసుకోగోరేటువంటి వాళ్ళు 4 రకాలు ఉంటారట. ఉమ్, ఈ 4 రకాల మనుషుల్లో క్రమంగా మొదటి వాడు రెండవ స్థితికి, రెండో వాడు మూడవ స్థితికి, మూడో వాడు 4వ స్థితికి చేరి ఖచ్చితంగా మొదటి నేను తెలుసుకోగలరు అనేటువంటి విశ్వాసాన్ని మనకు కలిగించడానికి ఈ శ్లోకం నుంచి ప్రారంభించారు. ఉమ్, ఓకే గురుగారు. చూడండి, భరతర్షభ అర్జున అని అక్కడ ఉమ్, మొదటి నేనులో రమించగోరుతున్న దేవయామిని అనేది ఇక్కడ. ఉమ్, సుకృతినః మొదటి నేనులో రమించగోరే వాళ్ళు సుకృతులు, 4 సుకృతులే. ఆ నలుగురు ఎవరెవరు అది చూడండి. నంబర్ వన్ ఎస్ గురుగారు. ఆర్తులు. నంబర్ 1 ఆర్తులు. ఆర్తో అన్నారు కదా. ఎస్ గురుగారు. ఆర్తులు అంటే అర్థం చెప్తానమ్మా. ఉమ్, శారీరక మానసిక రోగాలు నయం చెయ్యాలని భగవంతుని ప్రార్థించేవారు. ఉమ్, ఏమ్మా ఆర్తులు అంటే అర్థమైందా? ఉమ్, ఓకే గురుగారు. శారీరక మానసిక రోగాలను ఉమ్, బాగు చేయడం కోసం భగవంతుని ప్రార్థిస్తున్న వాళ్ళు. బాగు చేయడం కోసమా గురుగారు? అవునమ్మా. శరీరంలో జ్వరం వచ్చింది, ఉమ్, బాగు చేయాలంటే అది కాలాంతరంలో కంపల్సరీ బాగా అవుతుంది. ఉమ్, దానికోసం దేవుని ప్రార్థిస్తాడు. అట్లయినా దైవ ప్రార్థన వాడి దగ్గర చేస్తాడు కదా. ఉమ్, బాగా అయిన తర్వాత మళ్ళీ ఆహా అమ్మయ్య భగవంతుని నాకు అట్లయినా వస్తాడు. ఉమ్, కానీ ఇది అధమం. ఇదంతా భక్తి, గొప్ప భక్తి ఏం కాదు. ఉమ్, నెక్స్ట్ అర్ధార్థి. బాగా అయినాక ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తారు? నాకు ఎక్కువగా డబ్బులు కావాలనుకుంటాడు. ఉమ్, అట్లయినా నాకు ఒక 100 రూపాయలు లాభం వస్తే 10 రూపాయలు ఉండి లేస్తానని మొక్కుంటాడు కదా. ఉమ్, అర్ధార్థి సంపదలను కోరేవారు. ఓకే గురువు. ఆర్తులు తనకొచ్చిన కష్టాలు పోగొట్టమని భగవంతుని ప్రార్థించేవారు. ఉమ్,
అర్ధార్థులు తనకు భౌతిక సంపదలు కావాలని కోరేవారు. ఉమ్, నెక్స్ట్ జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే ఈ రెండు తీరిన వారు, అంటే ఆరోగ్యంగా ఉన్నారు, తనకున్న సౌకర్యాలు తన అవసరమైన మూడింతలు ఉన్నాయని గుర్తించారు. ఉమ్, ఈ రెండు కలిగినటువంటి వాళ్ళు జిజ్ఞాసు, అంటే జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు. మొదటి నేను తెలుసుకోవాలని గురుముఖంగా ట్రై చేస్తున్నారు. ఉమ్, జిజ్ఞాసు. ఓకే గురుగారు. ఎన్నైనాయి? మూడైనాయి. ఎస్ గురుగారు. నెక్స్ట్ నెంబర్ 4. గురుగారు కలిపేసుకోలేదు. అవునా? కలిపేసుకోలేదు. అవునా? ఒక్క నిమిషం గురుగారు. ఓకే. ఎస్ గురుగారు. ఆర్తులు అంటే ఆరోగ్యాన్ని లేక బాధల్ని నివారించుటకు దైవ ప్రార్థన చేసేవాళ్ళు. ఉమ్, అర్ధార్థులు అంటే సంపదలు కోరువారు. ఉమ్, జిజ్ఞాసులు అంటే ఈ రెంటి కంటే విలక్షణంగా జ్ఞానాన్ని అర్థించేవాళ్ళు. జిజ్ఞాసులు అంటే జ్ఞానాన్ని అర్థించేవాళ్ళు. జ్ఞాతుం ఇచ్ఛ జిజ్ఞాసి. ఏమ్మా? గురుగారు ఒకసారి మళ్ళీ చెప్పరా? జిజ్ఞాసు అంటే జ్ఞాతుం ఇచ్ఛ, తెలుసుకోవాలనే కోరిక. ఉమ్, ఏం తెలుసుకోవాలని ఈ అధ్యాయంలో మనకు? మొదటి నేను. ఏం తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదో దాన్ని తెలుసుకోగోరుతున్న వాళ్ళు జిజ్ఞాసులు. మరి ఓకే. జ్ఞానిలో కూడా మొదటి నేను తెలుసుకోవాలనుకుంటున్నారు కదా గురువు? అవును, నలుగురు మొదటి నేను తెలుసుకోవాల్సిందే. ఉమ్, అంటే అర్ధార్థులు సంపద కోసం వచ్చారు, భగవంతుని ప్రార్థిస్తున్నారు, వాళ్ళకి భగవంతుడు అంటే ఇంకా తెలియదు. ఉమ్, తర్వాత అదే ఆర్తులు వచ్చి కష్టాలను పోగొట్టేదానికి భగవంతుని కోరుతున్నారు, వాళ్ళు కోరుతున్నారు భగవంతుడిని. ఉమ్, కానీ ఆ రెండూ తీరినటువంటి వాడు భగవంతుని తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస. ఉమ్, అంటే మొదటి నన్ను తెలుసుకోవాలనే విషయం వాళ్ళకి తెలియకపోయినా ఆ ప్రయత్నాలు ఉండరు. ఉమ్, 4వ వాళ్ళు ఎవరు? జ్ఞాని. జ్ఞాని అనే పదాన్ని ఇక్కడ మొదటి నేను తెలిసిన వారు. ఉమ్, ఆ విషయం మొదటి నేను తెలిసిన వారు మొదటి నేను అయి ఉన్నారనే విషయం తర్వాత శ్లోకంలో వస్తుంది. ఓకే గురుగారు. చతుర్విధ, ఈ 4 రకాలైన జనాహ భక్తులు మాం మొదటి నన్ను, అంటే మొదటి నన్న మూడవ నిన్నారు ఆ విషయం తెలియదు వాళ్ళకి. కానీ మొదటి నన్ను తెలుసుకున్నవాడు నేనే. మొదటి నన్ను తెలుసుకున్నవాడు నేనే. ఎలా నేను అనేటువంటిది ప్రతిపాదన నెక్స్ట్ శ్లోకం. ఇది ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదా అంటే 3వ శ్లోకంలో చెప్పారు. మొదట నేను తెలుసుకునేవాడు 3వ శ్లోకంలో ఉంది, చూడండి, చెప్పండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిదతి సిద్ధయే యతతాపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అక్కడ కూడా మెట్లుగా వచ్చారు చూడండి. మనుష్యానాం సహస్రేషు, వేలాది మంది మనుష్యుల్లో మొట్టమొదటి ఆర్తులు ఎక్కువ మంది, అందులో కొంతమంది అర్ధార్థులు. ఈ రెండు దాటుకునే జిజ్ఞాసులు చాలా తక్కువ. జ్ఞాని ఒక్కడే అవుతున్నాడు, అంటే ఏ ఒక్కడు మాత్రమే తత్వరీతిగా తెలుసుకుంటున్నాడు. అంటే ఎన్నో రకాలుగా తెలుసుకుంటున్న వాళ్ళు ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో అది తెలుసుకున్నటువంటి వాడికి రెండవది లేదని తెలిసిపోతుంది. అప్పుడు 6వ అధ్యాయంలో 30వ శ్లోకం వర్తిస్తుంది. 6వ అధ్యాయం 30వ శ్లోకం గుర్తుందే? యో మాం పశ్యతి సర్వత్ర
సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన న ప్రణశ్యతి. 2 నాలు పెడుతున్నారు మళ్ళీ ఒక నానే. సత్యమేన ప్రణశ్యతి. సచమేన యో మాం యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. చూడండి, యో మాం పశ్యతి సర్వత్ర. ఇదే మాం అక్కడ కూడా ఉందా? ఎస్ గురుగారు. మాం భజంతే మాం అక్కడ కూడా మాం. ఇక్కడ నా మాం దుష్కృతినో తెలుసుకోలేరు, సుకృతిన తెలుసుకుంటారు. తెలుసుకున్నాకెట్టుంటారని అక్కడ చెప్పారు మనకు. యోమాం పశ్యతి, అంతటా నన్నే చూస్తున్నటువంటి వాడు చూస్తున్నాడని చెప్పలే. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి. అంతటా నన్ను చూస్తున్నటువంటి వాడు, నన్నే అంతటా చూస్తున్నటువంటి వాడు, వాడికి నేను కనపడకపోవడం కానీ వాడు నాకు కనపడకపోవడం కానీ మీరే చెప్పాల. మళ్ళీ అంతటా నన్నే అమ్మా, నాలోనే అంతటిని చూస్తున్న వాడికి నేను కనపడకుండా పోవడం గాని, అతను నాకు కనపడకుండా పోవడం గాని ఉండదు. అంటే ఏమర్థం? అది వాడే. అక్కడి నుంచి అది ఎట్లా తెలుసుకోలేమని డౌట్ వచ్చి మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఎట్లా? సర్వభూత స్థితం యోమం భజతి ఏకత్వం ఆస్థిత. ఏకత్వము, ఒకే నన్ను తెలుసుకోకుండా పోవడం వల్ల సమస్యలు. సర్వభూత స్థితం యోమం భజత్ ఏకత్వం ఆస్థిత సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఆ ప్రవర్తన నాదే. దేవయామినిలోను నాలోను ఒకడినే చూస్తున్నటువంటి ప్రవర్తన ఒకటిదే. క్లియరా? ఎట్లా అంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున. సుఖం వా ఎదివా దుఃఖం అంటాడు ఒకటే మాట. వాడు సుఖ దుఃఖాల మధ్యలో జీవిస్తున్నప్పటికీ వాడు నేనని గుర్తించవయ్యా అంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది? నేను కృష్ణుడు, నువ్వు నేను అర్జునుడు, నువ్వు కృష్ణుడు కదా, నేను దేవయామిని, నువ్వు గురువు కదా, నువ్వు పూజారి వెంకటేశం కదా, మన ఇద్దరు ఒకటి ఎట్లా అని ఆడ సందేహం వచ్చింది. దాన్ని ఇక్కడ తీరుస్తున్నాడమ్మా. దుష్కృతినో అనేవాళ్ళు 4, సుకృతినో అనేవాళ్ళు 9, 8 మంది కాదు. ఒక మానవుడికి ఈ మాయ చేత ఆవరించబడి మూర్ఖుడుగాను అజ్ఞానుడుగాను నరలలో అధముడుగాను ప్రవర్తిస్తూ ఉంటే వాడు జనన మరణాల్లోనే ఉంటాడు. అదే మానవుడు గాన ఇట్లా గాని ఎట్లా కష్టాల్లో గాని, తర్వాత సంపదల కోసం గాని, తర్వాత ఈ 2 తీరిన తర్వాత తనను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండినా జ్ఞాని అయిపోతాడు. అప్పుడు చూడండి, జ్ఞాని చ అంటే కూడా అని అర్థం. జ్ఞానీచ భరతర్షభ అంటే జ్ఞాని కూడా వాడే అవుతున్నాడు. అంటే ఒకప్పుడు మీకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చేస్తా, గుర్తు సరిపోతుంది, చూస్తారా? ఓహో గరల కంట, నిన్ను చూస్తేనే ఒళ్ళు మంట, ఎట పుట్టావో కన్నోళ్ళే లేరంట, ఎట పుట్టావో చెప్పమంట. విన్నారు పాట? లేదు గురుగారు. ఇది శ్రీమంజనాథ సినిమాలో ఉంది పాట. ఇది భగవంతుడిని తిడుతూ పాడతాడు పాట. దీన్ని ఏమంటారంటే నిందాస్తుతి అంటారమ్మా, వ్యాజస్తుతి అంటారు. భగవంతుడిని తిట్టినట్టు తెలుస్తుంది మనకు. ఓహో గరల కంట. గరల కంట అంటే విషము గొంతులో నింపుకున్నవాడని అర్థం. నిన్ను చూస్తేనే ఒళ్ళు మంట. చూడలేవు కదా, చూస్తే కదా మంట. ఎందుకంటే పలుకుతున్నవాడే మంజునాథ. ఆయన పేరు మంజునాథ. ఆయన శివుడికి వ్యతిరేకంగా తెలుస్తాడు మనకు. నాటకంలో అలా తెలుస్తాడు అనమాట. విషాన్ని కంఠంలో నింపుకున్నావంట, నేను చూస్తే నాకు ఒళ్ళు మంట. ఎందుకంటే కన్నోళ్ళు లేరంట, నువ్వు ఏడ పుట్టావయ్యా.
కన్నోళ్ళే లేరంట, మరి ఎట్ట పుట్టావో చెప్పమంట అంట పాడతాడు. ఉమ్, దానికి శివుడు నాట్యం చేస్తాడు కైలాసంలో. ఉమ్, దీని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు మనకు నిమిత్త కారణం, వ్యవహారంలో మాత్రమే, నిజంగా చావు పుట్టుకలు అనేవి లేనివి అనే స్థుతి అక్కడ ఉండేది. ఉమ్, ఓకే. అది మనకు తెలిసిన గురువులే చెప్పాలి. ఉమ్, గరళకంఠుడు అంటే ప్రపంచంలో తెలియవస్తున్న సుఖ దుఃఖాలన్నింటినీ గొంతులో పెట్టుకున్నవాడని కాదు, ఉమ్, దానికి తగలకుండా ఉండాడని అర్థం. ఉమ్, ప్రపంచంలో కష్ట సుఖాలు కలిమిలేముల్లో కూడా హాయిగా నిత్యానందంగా ఉండేటువంటి వాడు గరళకంఠుడే ఉమ్, ఓకే అని గురువు. అర్థం. కాబట్టి మంచి వాళ్ళు 4 రకాలుగా, ఆ మంజునాథుడు ఎట్లాగైతే సాక్షాత్తు భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకుంటాడో మంజునాథ సినిమాలో, అదే విధంగా ఇక్కడ కూడా ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, చివరికి జ్ఞానిగా మారిపోతాడు. ఉమ్, జ్ఞానిగా మారిపోతాడని వ్యవహారం మాత్రమే. మీరే చెప్పండి, భక్త కన్నప్ప చరిత్ర ఉంది, అవునా? తెలియదు గురువు. భక్త కన్నప్ప కాళహస్తిలో శివుని విగ్రహానికి మాంసం పెట్టినాడంట, శివుడు తిన్నాడంట. ఉమ్, వాళ్ళదంతా ఏకభక్తి అనమాట. ఉమ్, అది దాని అంతరార్థం ఏంటంటే అనన్య భక్తుడే భగవంతుడు అని అర్థం. ఉమ్, అనన్య భక్తుడు భగవంతుడే. మీరే చెప్పండి, కొన్ని మీరు విన్నటువంటి పదమే చెప్తానమ్మా. ఉమ్, చెప్పండి గురువు. దయగల హృదయమే, విన్నారా ఎప్పుడైనా? లేదు గురువు. దయగల హృదయమే భగవన్ నిలయం. ఉమ్, హృదయసర్జున తిష్టతి, భగవద్గీతలో కూడా మనకు ఈశ్వర సర్వభూతానాం హృదయ, అందరి హృదయాల్లో సమానంగా వెలిశానంటాడు. ఉమ్, అందరిలో సమానంగా ములుగుచడానికి సంది లేకుండా ఉండేది మొదటి నేనే కదా. ఎస్ గురువు. కాబట్టి మొదటి నేను తెలుసుకున్నవాడు ఏకమే, ఉమ్, అంటే నిత్య ఏకం. అది ఎప్పుడు బహువచనం కాదు. ఉమ్, బహువచనమయ్యే ఏకవచనము రెండవది, ఎస్ గురువు. దాని బహువచనం మూడోది. ఉమ్, నిత్య ఏకవచనం అనేది ఫస్ట్ పర్సన్, మొదటి నేను. ఉమ్, ఎస్ గురువు. ఆ మొదటి నేను తెలుసుకోవడానికి ఒకే వ్యక్తి 4 రకాలుగా ప్రయత్నిస్తే తెలుసుకునేస్తాడు. ఉమ్, ఇంకొక 4 రకాలుగా ప్రయత్నిస్తే తెలుసుకోలేడు ఉమ్, అని అర్థం అనమాట. చూడండి, కమాన్. చతుర్విధా భజంతే మాం చతుర్విధా భజంతే మాం నాహ సుకృతినోర్జున. జ్ఞానః సుకృతినోర్జున. జనులు, జనాహ సుకృతినోర్జున. జనాః సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. జ్ఞానీ చ భరతర్షభ. జ్ఞానీ చ భరతర్షభ. ఓ దేవయామిని, నన్ను అంటే మొదటి నన్ను ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అనేటటువంటి 4 రకాల సద్భక్తులు నన్ను పూజిస్తారు. ఉమ్, ఇది దీని అర్థం. మీ అనుభవంలో మీరు భావం చెప్పచ్చు. ఓకే గురువు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అనేటువంటి 4 రకాల సద్భక్తులు నన్ను పూజిస్తారు. ఉమ్, ఇంతకుముందు మాయ చేత ఆవరించబడిన రాక్షస స్వభావము కలిగినటువంటి మూర్ఖులు, అధములు, నరాధములు నన్ను భజించినప్పటికీ వాళ్ళు నన్ను చేరలేరు, ఉమ్, భజించరు. నా ప్రపద్యంతే, వాళ్ళు నన్ను చేరేటువంటి సుముఖత చూపరు. ఎస్ గురువు. అది సర్వనాశనం, మళ్ళీ జన్మరణాలకు కారణం వాళ్ళు. ఉమ్, కాబట్టి 4 రకాలు నన్ను చేరరు, 4 రకాలు వాళ్ళు నన్ను చేరతారు. ఉమ్, అంటే వాళ్ళ గతి ఏమైనా అడిగినందుకు మీరు అలాంటి గతి మనకు రాకుండా చూసుకోవడం కోసం ఆ శ్లోకం అని చెప్పా. ఓకే గురువు.
రైట్. నెక్స్ట్ ఇంకా బెంగళూరు ఉన్నారా? బెంగళూరు లేరు గురుగారు. లేరు. ఇంకెవరైనా నేర్చుకుంటారా? ఇద్దరే ఉన్నారా ఇప్పుడు మీరు? ఏమ్మా ఇద్దరే ఉన్నారా? ఎస్ గురుగారు. సరే, శ్లోకం ఒకసారి చదవండి. శ్రీ భగవానువాచ చతుర్విధా భజతే మాం. భజంతే. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. రైట్. తర్వాత ఎమ్మ సౌమ్య, గౌతమి వచ్చారా? వినపడలేదు. రాలేదు గురువు గారు. సరే అమ్మా, కమాన్. చతుర్విధా భజంతే మాం చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి ఆర్తో జిజ్ఞాసు రద్దార్తి జ్ఞానీ చ భరతర్షభ. జ్ఞానీ చ భరతర్షభ. హేమనిక సహస్ర, నిత్యహరిప్రియ ఎప్పుడైనా? ఎస్ గురువు గారు. ఇంకేమన్నా సందేహాలు, సమాధానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. నిన్న మొన్న పేరవరం గీతా మందిరంలో 14వ అధ్యాయాన్ని అలవకగా ఆలపించినటువంటి మరి గీతా విద్యార్థులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేయడం అనేది. థ్యాంక్ యూ గురువు గారు. నైస్. ఇంకా ప్రశ్నలు ఏమున్నాయా? రైట్. అమ్మా దేవయామిని, ఎస్ గురుగారు. నేను ఇప్పుడే ప్రయాణం నుంచి ఇప్పుడే వచ్చి కూర్చున్నా. పేరవరం ప్రయాణం నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాం ట్రైన్లో. అవునా గురుగారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు గురుగారు. రైట్. సరే, ఇంకా మంగళం. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించును. లేదుది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీకృష్ణుని పలుకులు సూటిగా తలపల మునిరత్నము. సహజాచులని నోటని నేటికి చెప్పకను చెప్పించును. నన్ను పూజించువారు జగతిలో 4 విధము ఆర్తులు జిజ్ఞాసులు జ్ఞానులు ఆర్ధదునని తెలియుమా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. జయ సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.